హాయ్, వెల్కమ్ టు చక్రికాస్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీకు అతి పురాతనమైన సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అండి. ఇది వల్లిమలై అంటారు. ఈ వల్లిమలై అనేది ఊరి పేరు కూడా అండి, చిన్న విలేజ్ ఇది. అయితే ఇది మనకి వెల్లూరు నుంచి 30 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. కాట్పడి జంక్షన్ నుంచి అయితే కనుక 18 కిలోమీటర్స్ అండి. కింద సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అండి. అయితే ఇది ఆది మురుగన్ టెంపుల్ అంటారు. ఫస్ట్ ఇక్కడ స్వామిని దర్శనం చేసుకొని మనం మెయిన్ టెంపుల్ పైన ఉంటుందండి. మనం ఒక 500 స్టెప్స్ వరకు ఎక్కాల్సి ఉంటుంది. కొంచెం చిన్న చిన్న స్టెప్సే ఉంటాయి, కానీ కొంచెం దూరం తర్వాత మాత్రం కొద్దిగా స్టీప్గా ఉంటాయి. పర్వాలేదు, వెళ్ళొచ్చు. అయితే ఇక్కడ స్థల పురాణం ఏంటంటే, వల్లీమాత మురుగన్ కోసం తపస్సు చేసిందని, అమ్మవారు ఇక్కడే పుట్టింది అని చెప్పని, స్వామి కోసం తపస్సు చేసింది అని, వాళ్ళిద్దరికి అక్కడే వివాహం జరిగింది అని చెప్పని స్థల పురాణం అండి. అయితే ఇప్పుడు చాలామంది నమ్మకం, భక్తుల యొక్క విశ్వాసం ఏమిటి అంటే, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారు అనేది కూడా ఇక్కడ చాలామంది భక్తుల యొక్క నమ్మకం. అయితే ఇంత అందమైన ప్రదేశం అంటే, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్స్ మనకు చాలా అరుదుగా ఉంటాయండి ఎక్కడైనా కానీ. చుట్టూతా ఇంతకుముందు చాలా థిక్ ఫారెస్ట్లో ఉండేదండి. ఇప్పుడు కూడా గ్రీనరీ అంతా చాలా బాగుంది. నిదానంగా వెళ్ళామండి. మేమైతే మార్నింగ్ టైం మేము 10:30 కల్లా బయలుదేరి వెళ్ళిపోయాము. చాలా పురాతనమైనదండి టెంపుల్. తప్పకుండా మీరు మిస్ చేసుకోకుండా చూడొచ్చు. తిరుపతి నుంచి కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు అండి ఇది. మేమైతే అరుణాచలం వెళ్ళినప్పుడు రిటర్న్లో వస్తూ చూసుకొని వచ్చామండి. అరుణాచలం నుంచి వస్తూ ఇక్కడ మనకి తెలుగు వాళ్ళకి అంత బాగా తెలియదండి ఈ టెంపుల్. తమిళియన్స్కి బాగా తెలుస్తుంది. ఇక్కడ మనకి స్టెప్స్ ఎక్కేటప్పుడు రైట్ సైడ్ చిన్న గుహ ఉందండి. ఇక్కడ తపస్సు చేసుకున్న ప్లేసు అట్లా సిద్ధులు అని చెప్పారు. అంతా కొండలు, గ్రీనరీ చాలా అద్భుతంగా ఉందండి. ఈ స్టెప్స్ అన్నీ ఎక్కేసేసి ఈ పైకి వచ్చేసేసామండి. మా చక్రి కూడా హ్యాపీగా ఎక్కేసింది, ఎటువంటి ఇబ్బంది లేకుండా. చూస్తున్నారు కదా, వచ్చేసామండి పైకి. అది ధ్వజస్తంభం అండి. చాలా విశాలంగా ఉందండి పైన కూడా టెంపుల్. మనకి ప్రశాంతంగా మనకి టైం ఉంటే కాసేపు టైం కూడా స్పెండ్ చేసుకోవచ్చు. ఆహ్లాదకరమైన వాతావరణం అని చెప్తారు కదా, అలా అన్నమాట. మనకి తెలుగులో అయితే ఇవి చాలా అరుదుగా ఉంటుందండి. ఇవి ఎవరు ఎక్కువ వీడియోస్ కూడా ఎక్కడ ఏమీ దొరకదు మీకు. ఇప్పుడు చూడండి, ఈ టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. లెఫ్ట్ సైడ్కి వచ్చి అమ్మవారిది విగ్రహం ఉంది. మనం కొంచెం లోపలికి వెళ్ళినాక మళ్ళీ ఒక 10 స్టెప్స్ వరకు మళ్ళీ పైకి ఎక్కాలండి. అయితే ఎక్కువ మందికి అంటే దాదాపు ఒక 50-60 మెంబర్స్ వరకు పడతారండి పైన. మేము వెళ్ళినప్పుడు మాత్రం మాల వేసుకున్నారండి. అప్పుడు స్వామివారికి బాగా పూజలు అయినట్టున్నాయి. చాలా రష్గా ఉంది.
ఇదిగోండి స్వామి. అంటే అంతా మీకు క్లియర్గా ఉండకపోవచ్చు, కానీ స్వామివారికి మాత్రం చాలా, అంటే మనం దగ్గరగానే చూడవచ్చు స్వామివారిని. అలంకారం కానీ స్వామివారికి బాగా చేశారండి. పొద్దున పూట అయితే ఎర్లీ మార్నింగ్ అభిషేకాలు ఉంటాయండి. మేము ఆ టైంకి వెళ్ళలేకపోయాము. అక్కడ దగ్గరలో ఎటువంటి శుభకార్యాలకు కానీ స్వామివారి దగ్గరికి వస్తారండి. చక్కగా స్వామివారికి హారతిస్తున్నారు. మనము ఈ వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్ ఒక సైడ్ ఉంటుంది, మళ్ళీ లెఫ్ట్ సైడ్కి మనం ఎగ్జిట్ ఉంటుందండి. చాలా అద్భుతమైన ప్రదేశం. మీరందరూ తప్పనిసరిగా చూడాలని ఈ వీడియో చేశానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.